సెప్టెంబర్ 17 నిర్వహణ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం గురించి ప్రతి ఏడాది అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సెప్టెంబర్ 17 విషయంలో మాటల యుద్ధం తప్పడం లేదు. సెప్టెంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం వేళ జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని సూచించింది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇటు 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. కొంతకాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 17ను ప్రతి ఏటా విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం జరుపుతోంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపింది. మరోవైపు సెప్టెంబర్ 17 వివాదంపై తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలు కీలక సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం అపాయింట్మెంట్ తీసుకుని ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈసారి విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది.